అప్పుడప్పుడు మిత్రులు చెప్తుంటారు న్యూయార్క్ అద్భుతంగా ఉంటది. అవును, బానే ఉంటది న్యూయార్క్. న్యూయార్క్ అంటే న్యూయార్కే సార్. ఆ తర్వాత చెప్తారు జపాన్ లో టోక్యో చూడాలి, ఆహా అంటారు. అవును, అద్భుతంగా ఉంటది. అబ్బో టోక్యో గురించి చెప్పేదేముంది. కొంతమంది మిత్రులు సింగపూర్ పోయొచ్చి అసలు సింగపూర్ ఉంటది చూడాలన్నా అని చెప్తారు. అది బానే ఉంది. ఆ ఇదివరకు చంద్రబాబు గారు కూడా రోజుకు 3-4 సార్లు సింగపూర్ గురించి చెప్పేవారు సార్. మీరు అందరు చాలా మంది దుబాయ్ చూస్తారు. ఏమో సార్ మేము చూడలేదండి. నేను అడుగుతూ నీడు ఉన్నోళ్ళందరినీ, ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో టోక్యో గురించో సింగపూర్ గురించో దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలన్నా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చెయ్యాలి కానీ ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అవసరమా అంటున్నారు సార్ కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఓ సినిమాలో చెప్తారు, ఏంటి చెప్తారు ఆ సినిమాలో? ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడంట, ఆ, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడంట. ఎందుకని సార్? ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతోని వాని సంసారం మొత్తం దివాలా తీసి అంతే కదా, అయ్యగోరు సంపాదన అంతా అమ్మగోరు బూటీ పారాలకే సరిపోయింది అన్నట్లు ఇద్దరు దివాలా తీస్తారు. ఇంకేంటి సార్ విశేషాలు? జపాన్ తో కూడా మనం ఒప్పందం చేసుకున్నాం. ఏం ఒప్పందం సార్? జపనీస్ లాంగ్వేజ్ నేర్పడానికి టీచర్స్ వస్తారు. అంటే ఇప్పుడు అందరూ జపనీస్ నేర్చుకోవాలా? జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, ఆ భాషలు ఇప్పుడు నేర్చుకుని ఏటి చేయమంటారు? రష్యాలో ఇప్పుడు 30,000 ఉద్యోగ అవకాశ ఖాళీలు ఈ రోజు మనల్ని అడుగుతారు. అవునా, మరి పంపించారా? 1,000 మందిని మనం పంపించే పరిస్థితి ఉంది. నిజంగానే ఉద్యోగంగా వెళ్తే కాంపిటీషన్ చేతిలో తుపాకీ పెట్టి యుద్ధం చేయండి అని చెప్పరు కదా. జపాన్ లో 120 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు. అవును సార్, అక్కడ వృద్ధుల సంఖ్య చాలా ఎక్కువ అంట కదా. తండ్రికి 100 ఏళ్ళు వచ్చేవరకల్లా కొడుకు 70 ఏళ్ళు వచ్చినాయి. ఓహో, తండ్రి వ్యాపారం కొడుకు తీసుకోలేదు, ఆయన కొత్త వ్యాపారం పెట్టుకున్నాడు. మరి ఆ తండ్రి వ్యాపారం సంగతి ఏంటి సార్? ఇప్పుడు తండ్రి కొడుకు ఇద్దామంటే కొడుకు అది తీసుకుంటాడు. నాకెందుకు, నేను ఆల్రెడీ లైఫ్ లో సెట్ అయిపోయినాను. అయ్యో, మరి ఎలా సార్? ఆ 100 సంవత్సరాల తండ్రి నవ యువకుల కోసం చూస్తున్నారు. అంటే మనకేమైనా అవకాశం ఉంటుందా సార్? ఎవరైనా మీ దేశంలో యువకులు ఉంటే పంపించండి అని చెప్పి ఈ రోజు జపాన్ లో మనల్ని అడుగుతున్నారు. అబ్బే, మన వాళ్ళు కళ్ళన్నీ అమెరికా మీద ఉంటాయి సార్. ఇప్పుడు జపాన్కి ఎవరు వెళ్తారు చెప్పండి? అమెరికాకు పోలేకపోతే వచ్చే నష్టం ఏం లేదు. మరి ఎక్కడికి వెళ్ళమంటారు? మా అబ్బాయి ఫారెన్లో జాబ్ చేస్తున్నాడని ఇక్కడ పేరెంట్స్ చెప్పుకోవాలి కదా. పక్కన జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలు ఉన్నాయి. అక్కడ ఇంగ్లీషు మాట్లాడతారా? ఆ దేశంలో ఎవరి పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు. మరి మన వాళ్ళకి ఇంగ్లీష్ తప్ప అక్కడ భాషలు రావు కదా. ఇంగ్లీష్ వస్తే పెద్ద మేధావి అని కొంతమంది పోజులు కొడుతుంటారు. అయితే ఇప్పుడు అర్జెంట్ గా రష్యన్, జర్మన్, జపనీస్ నేర్చేసుకొని అక్కడికి వెళ్ళిపోమంటారు.